శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని షోడశోధ్యాయములోని 23, 24 మరియు ముగింపు శ్లోకము నేర్చుకుందాము. మొట్టమొదటగా 23వ శ్లోకం. యశాస్త్ర విధిం ముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి నసుకం నపరాం గతిం. దీని యొక్క భావము: శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. ఇదివరకే వర్ణింపబడినట్లు మానవ సంఘముల యందలి వివిధ వర్ణములకును ఆశ్రమములకును సంబంధించిన అనేక రకముల శాస్త్ర విధులు నిర్ణయింపబడినవి. ప్రతి ఒక్కరూ ఆ నియమ నిబంధనలను తప్పక ఆచరించవలను. ఒకవేళ మానవుడు వాటిని అనుసరించక తన కామలోభ వాంఛలను అనుసరించి ఇచ్ఛానుసారం వర్తించినచో తన జీవితమున ఎన్నడూ పరిపూర్ణత్వమును సాధింపజాలడు. మానవుడు ఈ విషయములన్నింటినీ సిద్ధాంతపూర్వకముగా ఎరిగినను తన జీవితమున వాటిని అమలుపరచకపోయినచో అతనిని నరాధమునిగా పరిగణింపవలను. మానవ జన్మయందు జీవుడు బుద్ధి కలిగి అత్యున్నత స్థితికి తన జీవితమును పెంపొందించుకొనుటకై విధింపబడిన నియమములను అనుసరింపవలను. కానీ అతడు వాటిని అనుసరింపనిచో తనకు తానే పతనము కావించుకొనినట్టు వాడగును. ఒకవేళ అతడు ఈ నియమ నిబంధనలను మరియు ధర్మ నియమములను పాటించినప్పటికీ చివరికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అవగాహనం చేసుకుని స్థితికి రాకున్నచో అతని జ్ఞానమంతయు వ్యర్థమగును. అట్లే అతడు భగవానుని అస్తిత్వమును అంగీకరించినను భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనినచో అతని యత్నములన్నీ వ్యర్థములగును. కనుకనే మానవుడు కృష్ణ చైతన్య స్థితికిని భక్తియుక్త సేవాస్థితికిని క్రమముగా తనంతట తాను ఉద్ధరించుకొనవలను. అప్పుడు వెంటనే అతడు అట్టి అత్యున్నత పరిపూర్ణత్వ స్థితిని పొందును గాని అన్యదా కాదు అని భావము. ఇప్పుడు 24వ శ్లోకం. తస్మశాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. దీని యొక్క భావము: అందుచే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమో అకార్యమననేమో అవగాహన చేసుకొనవలను. అట్టి నియమ నిబంధనలను నెరిగి మానవుడు కర్మనునరించినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును. పంచదశాధ్యాయమున 15వ శ్లోకమందు తెలుపబడినట్లు వేదములందలి నియమ నిబంధనలన్నీయు శ్రీకృష్ణ భగవానుని ఎరుగుట కొరకై ఉద్దేశింపబడినవి. మానవుడు భగవద్గీత నుండి శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొని భక్తియుక్త సేవయందు నిమగ్నుడై కృష్ణ చైతన్యమందు ప్రతిష్ఠితుడైనచో అతడు వైదిక గ్రంథములందు చెప్పబడిన అత్యున్నత జ్ఞాన పరిపూర్ణత్వమును పొందినవాడగును. శ్రీకృష్ణ భగవానుని పొందుటకై ఉద్దేశింపబడిన ఈ మార్గమును శ్రీ చైతన్య మహాప్రభువు ఎంతో సులభముగా వింపెను. అతడు జనులకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రమును కీర్తిస్తూ భక్తియుక్త సేవా కార్యక్రమములందు నెలకొని శ్రీకృష్ణునకు అర్పింపిన ఆహార పదార్థములనే ప్రసాద రూపమున గ్రహింపవలనని బోధించిరి. ఇట్టి భక్తియుక్త సేవా కార్యకలాపములందు ప్రత్యక్షముగా నెలకొనినవాడు వైదిక గ్రంథములన్నింటినీ అధ్యయనం చేసిన వానిగానే భావింపబడును. అట్టివాడు పరిపూర్ణమైన అవగాహనకు నిశ్చయముగా వచ్చినట్టు వాడగును. కానీ కృష్ణ చైతన్యము లేని వారికి శ్రీకృష్ణుని భక్తియుక్త సేవయందు నెలకొనినట్టి సామాన్య జనులకు సంబంధించిన నియమ నిబంధనలు వేద నిర్దేశముల ద్వారానే నిర్ణయింపబడును. ఎట్టి వాదం లేకుండా మానవుడు ఈ విధముగా వర్తింపవలను. అట్లు వేద నియమములను అనుసరించుటనే శాస్త్ర సిద్ధాంతానుసరణమనబడును. బద్ధజీవులందు కనిపించు 4 ముఖ్య దోషములకు శాస్త్రము అతీతముగా కనిపించును. దోషపూరితమైన ఇంద్రియములు, వంచన ప్రవృత్తి, నిశ్చయముగా దోషాచరణము కలిగియుండుట, నిశ్చయముగా భ్రాంతికి లోనగుటయనునవే ఈ ముఖ్యమైన దోషములు అని భావము. ఇప్పుడు ముగింపు శ్లోకము. ఓం శ్రీ తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంభావో నామ షోడశోధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. జై శ్రీకృష్ణ.